శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి, సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్య భగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్య భగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్య భగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడు అవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పుతూ ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు. కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఫిబ్రవరి 14వ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్న రవిగ్రహ ప్రభావం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సో ఏదైనా
రవి భగవానుడు 2వ స్థానంలోకి సంచరించడం మొదలవుతుంది ఈ రాశి వారికి. రవి అంటే సూర్య భగవానుడు ఒక రాజు, గ్రహాల యొక్క క్యాబినెట్లో రాజు. ఈ రాజుకి అనుకూలమైన స్థానాలు ఏముంటాయి? 3, 6, 10, 11. అంటే 3వ స్థానం అనేది ధైర్య సాహసాలు, సైనికులు శిక్షణ ఇవ్వడం, వాళ్ళని బలాన్ని చేకూర్చుకోవడం, ప్రజల యొక్క సహకారం పొందడం. కాబట్టి 3వ స్థానంలోకి సూర్య భగవానుడు వచ్చినప్పుడు చాలా బలవంతుడే, జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తడం జరుగుతుంది. ఆరోగ్యం, డబ్బు కూడా. 6వ స్థానం అన్నది శత్రువులపై విజయం, శత్రువులు లేకుండా చేసుకోవడం, శత్రువులపై విజయం సాధించడం, ఇతరులపై దండెత్తడం, వాళ్ళని స్వాధీనం చేసుకోవడం, అసలు శత్రువు లేకుండా చూసుకుంటాడు. అందుకని 6వ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇస్తాడు. 10వ భావం రాజు, రాజ్యం సాధించడం, రాజ్యాన్ని పెంచుకోవడం, విస్తరించుకోవడం చేస్తూ ఉంటాడు. 11 దాని యొక్క ఫలితాల్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో తప్ప మిగతా భావంలో ఏ భావంలోకి వచ్చినా అది పనిష్మెంట్ చేయడం జరుగుతుంది, సెపరేట్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. ఒక విధంగా రవి సెపరేటివ్ ప్లానెట్, రాజు కాబట్టి పనిష్మెంట్ ప్లానెట్. అందుకే సూర్యభగవాన్ని క్రూరగ్రహం అన్నారు. అతను పాపగ్రహం కాదు, కేవలం క్రూరగ్రహం. క్రూరగ్రహం అంటే ఒక స్ట్రిక్ట్ అయినటువంటి అధికారులాగా వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటి వాడు 2వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. అంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా బలహీనంగా ఉన్నా, వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోయినా, ఊరికే కాలక్షేపం చేస్తున్నా వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకుంటాడు. సో ఆ కారణం వల్ల కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబం నుంచి ఒకరు అలిగో కోపగించో బయటికి వెళ్ళడం జరుగుతుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో జాతకుడే ఆ పద్ధతి నచ్చక వేరే హాస్టల్లోకి వెళ్ళటమో, వేరే ఊరు వెళ్ళిపోవడం, వేరే కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ధన విషయంలో కంపల్సరిగా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ధనం అది ఎందుకు? ఆడంబరాల కోసం, ఆ కుటుంబం యొక్క ప్రతిష్టని పెంచుకునే నిమిత్తం, పరువు ప్రతిష్టకు పోయి ఎక్కువ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కంపల్సరిగా ఈ నెలలో ఎక్కువ ధనం వేయడం, దాని తర్వాత ధనానికి ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి సాధారణంగా పొదుపుగా ధనాన్ని వాడుకోవడం ఒకటే పాయింట్. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా వాళ్ళతో సౌమ్యంగా, సామరస్యంగా వ్యవహరించుకోవడం అన్నది 2వ పాయింట్. ఇది జాగ్రత్తగా ఈ 2 కంపల్సరీగా వ్యవహరించాలి. అలాగే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల కంటికి ఆపరేషన్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా కళ్ళజోడు ధరించడం కానీ, మొత్తం మీద ఇటువంటి ఇబ్బందుల నుంచి కూడా మరి ముందుగా ఇబ్బంది పెట్టినా దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఎక్కువగా శిరోవేదన, దంతాలకి సంబంధించిన ప్రాబ్లం, కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల వైద్య సంబంధించిన ఖర్చులు, ఇవన్నీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది రవి 2వ స్థానంలో ఉన్నప్పుడు. అసలే అక్కడ సాటర్న్ ఉన్నాడు, ఇప్పుడు శనితో పాటు రవి కూడా తయారయ్యాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఒక ప్లస్ కూడా జరిగే అవకాశం ఉంది. మీలో ఎవరికైనా ప్రభుత్వ పదవి ఏదైనా రావాల్సి ఉంటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, కొన్ని ట్రస్టులు, కొన్ని బోర్డులు ఉంటాయి. వాటికి వారసత్వంగా ఆ కుటుంబంలో ఒకరు పదవి ఇస్తూ ఉంటారు. అంటే పెద్దవారు మీ చేసి ఉంటే వాళ్ళ తండ్రి, తాత, అలాగే వీళ్ళకి మనవడికి ఇస్తూ ఉంటారు కదా. లేదంటే మీ తండ్రి గారు ఏదన్నా ప్రభుత్వ సర్వీసో, ఏదైనా ఇలాంటి ట్రస్టీ పదవి చేస్తుంటే వాళ్ళు కారణాంతరాల వల్ల వాళ్ళు ఆ పదవి నుంచి బయటకు వస్తే, రిటైర్ అవుతే, లేదంటే ఏదో జరిగితే అది మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మొత్తం మీద ప్రభుత్వ పదవి, అంటే శని కూడా కలిసి ఉండడం వల్ల వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నెలలో అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఏదైనా ఒక రాజకీయ నాయకుడి ద్వారానో, ఒక ప్రభుత్వ అధికారి ద్వారానో మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీకు కానీ ఇటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక పదవి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి అదనంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ ప్రభుత్వానికి ఏమైనా రావాల్సి మీ పథకాలు ఏమైనా ఉంటే, ఏ అమ్మఒడో, ఏ విడో పెన్షనో, ఏదో ఒక పథకం, ప్రభుత్వ పథకం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ శని కూడా కలిసి ఉండడం వల్ల ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మొత్తం మీద ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పెట్టినా ప్రభుత్వ మూలకంగా మాత్రం కొంత లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ శని ప్లస్ రవిల కలయిక పెద్దవారి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒకళ్ళు మీరే స్వయంగా కొంత వయసులో పెద్దవారు అయితే మరి ముఖ్యంగా ఈ మోకాళ్ళకు సంబంధించింది, వెన్నుపూస, నడువు నొప్పి,
గిడ్డినెస్, అలాగే తల తిరగడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు జాతకుడు బలహీనపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి రాబోయే నెలలో ఈ జాతకంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పంతాలకి, గొడవలకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన జీవితం గడపడం అన్నది చాలా మంచిది. లేదంటే కుటుంబంలో మిగతా వారి యొక్క నిరాదరణకి గురయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుటుంబ వాతావరణం చాలా డిస్టర్బ్గా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ జాతకులు మరి సూర్య అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ, అలాగే కుటుంబ ఐక్యత కోసం శివుని యొక్క ఆరాధన, అలాగే హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవడం, శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడం, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను పూజించుకోవడం వల్ల, అలాగే ఆ శివాలయంలో ఉన్నటువంటి శివుడు, అలాగే అమ్మవారు, వీలైతే కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, కంపల్సరీగా ఏ శివాలయంలో అయినా సరే ఏదో ఒక చోట ఈ 4 కూడా ఉంటాయి. నవగ్రహాలు కూడా ఉండే శివాలయం అయితే కంపల్సరీగా దాన్ని దర్శించి ఒక్క వారంకి ఒక్క రోజైనా సరే మీరు అక్కడ గడపడం వల్ల అటు కుటుంబం యొక్క ఐక్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం,
అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.